వాటిల్లో ఒకటి 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి. ఈ విషయం గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2 వేర్వేరు బిల్లులను శాసనసభలో పెట్టి ఆమోదింపజేసి అన్ని పార్టీలు కలిసి గవర్నర్ పంపితే గవర్నర్ దాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. ఆ బిల్లులోనే జస్టిస్ ఈశ్వరయ్య గారు అట్లాగే శ్రీ చిరంజీవులు గారు జాగ్రత్తగా అది 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి పొందుపరచడం జరిగింది. ఆ విధంగా అది ఢిల్లీకి పంపితే కేంద్రం ఇప్పుడు దాన్ని 7 నెలల నుంచి ఏమాత్రం రియాక్ట్ కాకుండా ప్రజల్లో గందరగోళం సృష్టించి వాళ్ళ పార్టీ తరఫున అనేక రకాలైనటువంటి కొత్త ఆర్గ్యుమెంట్స్ లేపుతున్నారు. నిన్న మనం చూస్తున్నాం ఆర్ కృష్ణయ్య గారు అది రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి అంటున్నాడు. ఏ సెక్షన్ కు ఏ ఆర్టికల్ కు రాజ్యాంగ సవరణ చేస్తారు? రాజ్యాంగ సవరణ చేస్తే దేశమంతటా వర్తిస్తుంది. తెలంగాణ ఇష్యూను తెలంగాణ వరకే క్లోజ్ చేయాలి తమిళనాడు తరహాలో. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టడానికి 243 తర్వాత 243 ప్రకారం అట్లాగే సెక్షన్ 13 ప్రకారం అది వాళ్ళు ఆమోదించి మళ్ళా రాష్ట్ర అసెంబ్లీకి పంపితే వీళ్లు తిరిగి ఆమోదించి పంపితే అది 9th షెడ్యూల్లో పెడితే అయిపోతుంది. అట్లా కాకుండా డొంక తిరుగుడుగా తెలవని వారికి అన్ని విషయాలు చెప్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగాన్ని విద్యార్థులకు బోధించే మాస్టర్స్ గా చెప్తా ఉన్నాం. ఖబర్దార్ పాలకుల్లారా, ప్రత్యేకంగా కేంద్ర పాలకుల్లారా, మేము మిమ్మల్ని అస్సలే నమ్మము. మేము అడిగినట్టు మీరు చేస్తేనే మేము ఒప్పుకుంటాం. ఒక్క చిన్న విషయాన్ని సెటిల్ చేయడం కోసం ఇన్నేళ్లు సారస్యం చేస్తా ఉన్నారు. ఇది ప్రజా ఉద్యమంగా మారుతుంది. మేమందరం కూడా 9th షెడ్యూల్లో అవి పెట్టేంత వరకు కలిసిమెలిసి ఉద్యోగిస్తాం. అందరం సమాంతరంగా ఎన్ని పేర్లతో ఉన్నా కూడా అందరం పనిచేస్తూ ఉంటాం. ఆ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీస్తామని చెప్తూ ఈ విధంగా బీసీ జేఏసీ ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని రకాల సంఘాల వాళ్ళం ఈ రోజు ఐక్యమైనాం. మాకందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర చైర్మన్ వెంకటనారాయణ గారు, అట్లాగే మా పాలక మండలి సభ్యులు డాక్టర్ చిరరాజు గారు, అట్లాగే మా పెద్దన్న సంఘాని మల్లేశ్వర్ గారు, మేమందరం కూడా అట్లాగే చందా మల్లయ్య బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గారు, ఇంకా రకరకాలైనటువంటి నాయకులు ఉన్నారు. మేమందరం కలిసి వరంగల్లో ఒకే తాటి మీద నడుస్తాం. ఎక్కడున్నా అందరం కలుస్తాం. ఏమాత్రం మాలో విభేదాలు లేవు. మమ్మల్ని విభేదించడానికి ప్రయత్నం చేస్తే ఆ కుట్రలు కూడా తిప్పికొడతామని చెప్తూ జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. చెప్పినట్టు జెండాలు రాష్ట్ర రాజధానిలో జెండాలు వేరువేరుగా ఉన్న ఎజెండాలు వేరువేరుగా ఉన్న వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం అన్ని ఉద్యమ సంఘాలన్నీ కూడా ఒకే ఎజెండా తీసుకొని పనిచేస్తాయని మేము మనవి చేస్తూ మరి ఆ పద్ధతిలో ముందుకు పోవాలి, ఆదర్శంగా ఉండాలని